గత ప్రభుత్వం నిరుపేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల పట్టాలను ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమంగా లాక్కుందని సిపిఎం నేతలు పేర్కొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీలో అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. భారీ ఎత్తున తరలివచ్చిన ఇల్లు లేని నిరుపేద మహిళలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇల్లు లేని బీద కుటుంబాలు అంబేద్కర్ చౌరస్తా నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్టీఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. భారీ ఎత్తున తరలివచ్చిన ఇల్లు లేని నిరుపేద మహిళలు ఆర్టీఓ పాండుకు వినతి పత్రం అందజేశారు. అర్హులైన పేదవారికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జైలుకు పోయినాం, మళ్ళా తిండి తిప్పలు లేకుండా ఆమరణ నిరాహార దీక్ష చేస్తే 1142 మందికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చారు. ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తే ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ మేము పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని ఆడ ఉన్నటువంటి లేఅవుట్లన్నీ కూడా కూలగొట్టి ఇల్లు కట్టించారు. 250 నుంచి 300 ఇళ్ల వరకు కట్టిరు. కానీ అవి కట్టినట్టు అట్లే ఉన్నాయి తప్ప ఎవరికి కూడా ఇవ్వనటువంటి సందర్భాన్ని మనమందరం కూడా గమనించాలి. ఎవరికి ఇస్తారంటే లోపల వాళ్ళకి ఎవరైతే మంచిగా ఉంటారో వాళ్ళ లీడర్లు ఎవరుంటారో వాళ్ళ